Hi students, welcome back to NEET and Channel NEET 2024-25 డిస్ప్లే మెరిట్ లిస్ట్ ఏపీకి సంబంధించింది నిన్నొచ్చింది అండ్ నిన్ననే మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. అది ఇవాళ మార్నింగ్ పెట్టాను. ఓసీ ఎంత కట్ ఆఫ్ కావచ్చు అండ్ ఎన్ని మార్క్స్ పెరిగాయని డీటెయిల్ వీడియో. సో ఇప్పుడు ప్రతి కేటగిరీలో ఎలా ఉండొచ్చు అనేది నా ఒపీనియన్, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి పెడుతున్నాను. సో దీంతోనే వస్తుందని కాదు, దీనికంటే కొంచెం కిందున్న వారికి రాదని కాదు, సో నేను పెట్టిన వారందరికీ వస్తుందని కాదు, ఇంచుమించుగా యావరేజ్గా వాళ్ళు కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నట్లు అర్థం చేసుకోండి. అండ్ అదేవిధంగా కౌన్సిలింగ్ కోసం ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం చూసే స్టూడెంట్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ మీరు ఇది చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి, వీడియో కూడా చాలామందికి రీచ్ అయిపోతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో కట్ ఆఫ్స్ ఒకప్పుడు మనం భారీగా పెరిగాయి 40-50 అని చెప్తే చాలామంది అంతలా ఇలా తెలుస్తుంది అని అనడం జరిగింది. సో ఇప్పుడు డిస్ప్లే మెరిట్ లిస్ట్ వచ్చాక వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో అది మనం చూస్తే అనాలిసిస్ చేస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు వచ్చిన డిస్ప్లే మెరిట్ లిస్ట్‌లో బీసీకి మాత్రం సెపరేట్‌గా ఇవ్వలేదు. కాకపోతే 2023లో కూడా ఇలాంటి లిస్టే వచ్చింది డిస్ప్లే. ఆ తర్వాత అప్లై చేసుకున్నాక అసలైన మెరిట్ లిస్ట్ వస్తుంది. సో డిస్ప్లే మెరిట్ లిస్ట్ అంటే ఈ స్టేట్‌లో పెట్టుకొని రాసినవారు ఆల్మోస్ట్ ఏపీ వాళ్ళే ఉంటారు. ఏపీలో అయితే ముఖ్యంగా డిస్ప్లేను మెరిట్ లిస్ట్ సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్. అది మనకు 2023 అయినా, 2024 అయినా అలానే ఉంటుంది. సో 2023లో ఎక్కడికి కట్ అయింది, అప్పుడు డిస్ప్లే లిస్ట్‌లో ఆ ర్యాంక్ ఎంత అనేది చూస్తే మనకు నిన్న ఆల్మోస్ట్ ఎంత పెరిగిందో అర్థమైంది. అండ్ ఇప్పుడు ఆ కట్ ఆఫ్ ప్రతి కేటగిరీ చూద్దాం. ఎందుకంటే సైమల్టేనియస్‌గా అన్నీ పెరుగుతుంటాయి. సో వీళ్ళు సంఖ్య లేదు కదా, నంబర్ లేదు కదా ఎలా తెలిసిందంటే ప్రాబబిలిటీ అన్నిట్లో ఒకే విధంగా పెరుగుతుంది. సో మనమైతే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసి ఈ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు సేఫ్ జోన్ అనే దానికోసం అయితే ఈ వీడియోలో చూడండి. ఎస్‌వియు, ఏయు రెండిటికి. సో తెలుసు అనుకున్నవారు మీరు స్కిప్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్‌వియులో ఓపెన్ 542 2023 కట్ అయింది 2023లో. అప్పుడు 2736 ర్యాంక్. ఈసారి మెరిట్ లిస్ట్‌లో అది 592 దగ్గర ఉంది. అంటే దాదాపు ఇన్ని మార్క్స్ పెరిగింది. అండ్ నేను అనుకోవడం అయితే వీళ్ళకు ఒక 585-590 ఉంటే కాస్త సేఫ్ జోన్, లేకపోతే హోప్స్ పెట్టుకోవచ్చు ఎక్కువగా. అంటే కిందున్న వాళ్ళు పెట్టుకోవద్దని కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. నా అనాలిసిస్ ప్రకారం అయితే వీళ్ళకొచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను అన్నీ డైరెక్ట్ చెప్తాను, మీరు టేబుల్‌లో మిగతాయన్నీ చూసుకోండి. ఎస్‌విలో బీసీఏ 540-545 ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న డీటెయిల్స్ అన్నీ మీరు చెక్ చేసుకోండి. ఇంతకుముందు నేను ఓసీకి అయితే ఎలా చెప్పానో అలా. అండ్ బీసీబీ చూసుకున్నట్లయితే 495 2023లో అప్పుడు 4857 అదే ర్యాంక్ దగ్గర ఇప్పుడు డిస్ప్లే లిస్ట్‌లో 551 ఉంది. అంటే 551 మార్క్స్ ఉన్నాయి. అంటే దీనికి యావరేజ్‌గా చూసుకుంటే మీరు ఒక 545-550 వచ్చిన వారికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశాలైతే ఉన్నాయి. అండ్ బీసీసీ కూడా 505-510 కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉండే రేంజ్ ఇది. అండ్ బీసీడీలో చూస్తే 540-545 అండ్ బీసీఈ 545-550 అండ్ మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు స్క్రీన్ మీద వచ్చేటువంటి లిస్ట్‌లో చూసుకోవచ్చు. అండ్ కింద మన మెంటర్‌షిప్ నెంబర్ కూడా ఉంది, వెబ్‌సైట్ కూడా ఉంది. అండ్ ఎస్సీ 500-505 అండ్ ఎస్టీ 460-465. సో ఈ రేంజ్‌లో అయితే హోప్స్ పెట్టుకోవచ్చని నాకైతే పర్సనల్‌గా అనిపిస్తుంది. అండ్ కింద వచ్చిన వారికి కూడా ఛాన్స్ ఉండే అవకాశాలైతే ఉన్నాయి. ఇంక ఈసారి ఆల్ ఇండియా కూడా తక్కువ వెళ్తారు కాబట్టి కాంపిటీషన్ కాస్త ఎక్కువగా పెరిగే అవకాశాలు నాకైతే అనిపిస్తున్నాయి. ఏయూ ఓపెన్ చూసినట్లయితే 595-600 మధ్య రేంజ్ వస్తే బావుంటుంది కట్ ఆఫ్‌కి అని నేనైతే అనుకుంటున్నాను. 550-555 బీసీఏ ఉండే అవకాశాలున్నాయి. అండ్ బీసీబీ 548-553 ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ బీసీసీ 565-570 ఉండే రేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ బీసీడీ 575-580. సో ఇవన్నీ మనం ఏదో నోటికి చెప్పాం. దీని మీద చాలా వర్కౌట్ చేసి 2-3 గంటలు వర్కౌట్ చేసి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో అందరిలో మనం స్క్రీన్‌షాట్ పెట్టాం. ఇంతలా వర్క్ చేసాం, అంతలా వర్క్ చేసామని సింపుల్‌గా మీకు కావాల్సిన మ్యాటర్ చెప్పేయడం నా యొక్క ఉద్దేశ్యం అంతే. కాకపోతే దీని వెనక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది. బీసీ 510-515 అండ్ అదేవిధంగా ఎస్సీ 505-510 అండ్ అదేవిధంగా ఎస్టీ 470-475. సో ఈ రేంజ్‌లో ఉంటే కాస్త సేఫ్ అని నాకైతే అనిపిస్తుంది. కాస్త కిందికైనా, కాస్త పైకైనా వెళ్ళొచ్చు అనేదైతే మీరు గుర్తుపెట్టుకోండి.